ఒకే ఇంట్లో ఒకే రోజు ఇద్దరు బర్త్డే ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి. సో ఒకే రోజు ఒకే ఇంట్లో ఇద్దరు బర్త్డేనా? ఎవరిదో ఒకరి ఫ్యామిలీలో కంపల్సరీ అలా ఉంటుంది కదా. మీకు కూడా ఎవరైనా అలా ఉంటే చెప్పండి. సో మా ఇంట్లో ఎవరిది బర్త్డే అనుకుంటున్నారా? నాది ప్లస్ మా పాపది ఒకటే రోజు బర్త్డే. ఒకటే ఇయర్ కాదు, బట్ ఒకటే రోజు బర్త్డే అంతే, సేమ్ డేట్. సో ఎవరు ఆ పాప అనుకుంటున్నారా? ఇక్కడ కనిపిస్తుంది కదా చిన్న పాప, ఆ పాపది నాది సేమ్ డే బర్త్డే. సో నీకు ఇద్దరు బాబులే కదక్క, మరి పాపలు ఎవరు అంటే మా మరిది కూతుర్లు. నాకు ఇద్దరు బాబులు, తనకి ఇద్దరు పాపలు. సో మా పిల్లలైతే మా హస్బెండ్కి అయితే మార్నింగే చెప్పారనమాట, డాడీ బర్త్డే, మమ్మీ బర్త్డే కదా డాడీ, కేక్ తీసుకురమ్మని. సో మా హస్బెండ్ అయితే వెళ్దాం అనుకునే లోపల మా అన్నయ్య నా కోసం కేక్ అయితే తీసుకొని వచ్చేసారు ఇంటికి. సో మా అన్నయ్య ఎలానో తీసుకొచ్చారు కదా అని నేనే మా హస్బెండ్కి వద్దని చెప్పేసా. ఇంకా మా చిన్నోడు లాస్ట్కి అంతా ఏడ్చి రచ్చ చేసి లాస్ట్కి అయితే కేక్ తిన్నాడు. సో అక్కడి నుంచి కిందికి వెళ్ళి అయితే మా పాప బర్త్డే కదా, సో మా పాపకు కూడా కేక్ కట్ చేశారు మా నలుగురు పిల్లలు కలిసి. సో ముగ్గురు కలిసి ఏదో చాక్లెట్ గిఫ్ట్ చేశారు. ఇంకా మా అత్త మా మామయ్య ఫస్ట్ తినిపించిన తర్వాత మా తోటి కోడలు వాళ్ళ మమ్మీ డాడీ అండ్ మేము అందరం కేక్ పెట్టేసి తినిపించేసి ఇంకా అక్కడే డిన్నర్ చేసేసాము. సో డిన్నర్ అంటే మరి స్పెషల్స్ ఏం ఉండదు, చికెన్ సంథింగ్ నాటుకోడి అలా కట్ చేసి తినేసిన తర్వాత ఇంటికైతే వచ్చేసాము. సో ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.